డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూ కొనసాగే దృఢత్వం, కృషి మరియు అచంచలమైన సంకల్పం యొక్క అద్భుతమైన కథ. అక్టోబరు 15, 1931న తమిళనాడులోని రామేశ్వరంలో సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం తొలి జీవితం ఆర్థిక ఇబ్బందులతో ముడిపడి ఉంది. అతని తండ్రి పడవ యజమాని మరియు ఇమాం, మరియు అతని తల్లి గృహిణి. పరిమిత వనరులు ఉన్నప్పటికీ కలాం జ్ఞానం కోసం దాహం మరియు అభ్యాసంపై లోతైన ప్రేమను ప్రదర్శించారు. చిన్న వయస్సులో కలాం వార్తాపత్రికలను పంపిణీ చేయడం ద్వారా తన కుటుంబ ఆదాయానికి సహకరించారు. అతను తన ఉపాధ్యాయులచే, ముఖ్యంగా ఇయాదురే సోలమన్చే లోతుగా ప్రభావితమయ్యాడు. అతను పెద్దగా కలలు కనే విలువను మరియు ఆ కలలను సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేసే విలువను అతనిలో కలిగించాడు. అతని విద్య సవాళ్లు లేకుండా లేదు. తను పేదరికాన్ని అధిగమించవలసి వచ్చింది మరియు విద్యాపరంగా రాణించడానికి వనరులకు పరిమిత ప్రాప్యతను అధిగమించవలసి వచ్చింది. తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత కలాం తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెట్ లో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అతను తన కుటుంబ మద్దతు మరియు స్కాలర్షిప్తో అడ్మిషన్ పొందాడు. అతను తన క్రాఫ్ట్లో ప్రావీణ్యం సంపాదించడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. తరచుగా తన పరిమితికి మించి తనను తాను నెట్టాడు. కలాం యొక్క వృత్తిపరమైన ప్రయాణం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో ప్రారంభమైంది. అయితే అతను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో చేరినప్పుడు అతని నిజమైన పురోగతి వచ్చింది. 1980లో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3 ని అభివృద్ధి చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ అతని కెరీర్లో ఎదురుదెబ్బలు తప్పలేదు. అతని ప్రారంభ ప్రాజెక్టులు వైఫల్యాలను ఎదుర్కొన్నాయి, కానీ కలాం ఎప్పుడూ ఆశను కోల్పోలేదు. బదులుగా అతను ఆ వైఫల్యాల నుండి నేర్చుకున్నాడు, విజయం సాధించడానికి వాటిని సోపానాలుగా ఉపయోగించుకున్నాడు. తరువాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO కలాం భారతదేశం యొక్క క్షిపణి కార్యక్రమానికి నాయకత్వం వహించి అతనికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదును సంపాదించాడు. అగ్ని మరియు పృథ్వీ క్షిపణి ప్రాజెక్టుల విజయంలో అతని నాయకత్వం కీలకమైనది. రక్షణ సాంకేతికతలో భారతదేశాన్ని ప్రపంచపటంలో ఒక బలీయమైన శక్తిగా నిలిపింది. తన శాస్త్రీయ విజయాలు ఉన్నప్పటికీ కలాం ప్రాజెక్టులలో జాప్యం మరియు సాంకేతిక సవాళ్లకు కొన్నిసార్లు విమర్శలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ దేశం యొక్క పురోగతి పట్ల అతని ఆశావాదం మరియు అంకితభావం అతన్ని ముందుకు నడిపించాయి. సవాలు పరిస్థితులలో జట్లను ప్రేరేపించడం మరియు ఏకం చేయడం అతని సామర్థ్యం, అతని గొప్ప బలాల్లో ఒకటి. 2002లో కలాం భారత 11వ రాష్ట్రపతి అయ్యారు. పీపుల్స్ ప్రెసిడెంట్ అని పిలవబడే అతను యువతతో కనెక్ట్ అవ్వడానికి తన స్థానాన్ని ఉపయోగించాడు, పెద్ద కలలు కనేలా మరియు దేశ అభివృద్ధికి తోడ్పడటానికి వారిని ప్రేరేపించాడు. తన రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా కలాం ఉపన్యాసాలు, పుస్తకాలు మరియు కార్యక్రమాల ద్వారా యువ మనస్సులను ప్రేరేపించడానికి తన మిషన్ను కొనసాగించారు. డాక్టర్ కలాం జీవితం పట్టుదలకు మరియు కలల శక్తికి నిదర్శనం. రామేశ్వరంలో వార్తాపత్రికలు పంపిణీ చేస్తున్న బాలుడి నుండి భారతదేశం యొక్క అత్యంత ప్రియమైన నాయకులు మరియు శాస్త్రవేత్తలలో ఒకరిగా మారే వరకు అంకితభావం మరియు చిత్తశుద్ధితో కొనసాగితే ఏ కల కూడా పెద్దది కాదని చూపించాడు. జూలై 27, 2015న విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూ ఆయన అకాల మరణం, విద్య పట్ల మరియు స్ఫూర్తి పట్ల అతని జీవితకాల నిబద్ధతకు ప్రతీక. సవాళ్లు మారువేషంలో అవకాశాలు అని, అలుపెరగని కృషి మరియు తనపై అచంచలమైన విశ్వాసంలోనే విజయం ఉంటుందని గుర్తుచేస్తూ డాక్టర్ కలాం ఆశాజ్యోతిగా మిగిలిపోయారు.